जय श्री कृष्ण। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयः भूयः नमाम्यहम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ప్రియ భగవద్బంధులారా, శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం చాలా విలక్షణమైనటువంటి అధ్యాయం. సాంఖ్యయోగము అని దీనికి పేరు. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. సాంఖ్యయోగము అంటేనే జ్ఞానయోగము అని అర్థం. దీన్ని ఆచరించేటటువంటి వారిని, అనుసరించేటటువంటి వారిని సాంఖ్యులు అని పిలుస్తారు. పరమ ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు అనుగ్రహిస్తున్నాడు అర్జునుడిని వంకగా పెట్టుకొని. నిత్య జీవితంలో సంసారంలో మునిగి తేలుతూ ఉండేటటువంటి మనిషి తన జీవనాన్ని సఫలం చేసుకోవటం కోసం తన భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ తన వ్యాపార ఉద్యోగ రంగాలలో తాను నిరంతరం కూడా కృషివలుడై ఉన్నటువంటి సందర్భంలో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి ప్రతి మనిషి కూడా ఎంత అన్వేషించినా అనేక సంశయాలకు కూడా లోనవుతూ ఉంటాడు. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎందరో ఆచార్యుల ఉపదేశాలు విన్నా అనేక రకాల సంశయాలు కలుగుతూ ఉంటాయి. అలాంటి కోటాను కోట్ల సంశయాలను కలిపి క్రోడీకరించి మధించి దాని యొక్క సారాంశాన్ని బయటకు తీసి కృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత రూపంలో బోధిస్తూ ఉన్నాడు. అందుకే మనం ప్రారంభంలో ఒక శ్లోకం చదువుకుంటాం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః. ఉపనిషదః గావః, సకల ఉపనిషత్తులు కూడా గోమాతలైతే దోగ్ధా గోపాలనందన, గోపాలుడు ఎవరయ్యా అంటే కృష్ణ భగవానుడు పాలు పితుకుతూ ఉన్నాడు. వత్సము ఎవరు, దూడ ఎవరు అంటే వత్స అంటే దూడ అని అర్థం. వత్సము అంటే ఎవరు అంటే దూడ. దూడ దగ్గరకు వస్తే ఆవు పాలనిస్తుంది. ఉపనిషత్తు సారాంశ అర్థాలన్నింటినీ కూడా వేదాంగముల అర్థాలన్నింటినీ కూడా భగవానుడు గోపబాలుడై పితుకుతూ ఉన్నాడు. ఎవరిని వంకగా పెట్టి నిలిపి? అర్జునుడిని వంకగా పెట్టి నిలిపి. దూడ దగ్గరకు వస్తే కానీ ఆవు పాలిస్తుంది. అలాగా తీసుకుంటున్నటువంటి పరమాత్మ లోకానికి అనుగ్రహిస్తూ పాలను లోకమునకు అందిస్తున్నాడు. ప్రయోజనం ఎవరికి? పాలు. ఆవుని పెంచడం కాదు, అర్జునుడు దూడ రావడం కాదు, వేదాలు గోమాతలు కాదు. ఇవన్నీ పక్కకు పెడితే ప్రతి మానవుడికి ఉపయోగపడేదేమిటి? పంచామృతాలలో ఒకటైనటువంటి మొదటిదైనటువంటి పాలు వస్తున్నాయి కదండి. ఈ సందర్భంలో మరొక మాట, మనం భారతదేశీయ గోవు యొక్క గవ్యములనే అమృతములు అంటారండి. జెర్సీలు, హెచ్ఎఫ్లు, వేరే వేరే విదేశీ ఆవుల నుంచి వచ్చే పాలు పంచామృతాల్లో ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. కేవలం భారతదేశీయ గంగడోలు కలిగినటువంటి ఆవు యొక్క పాలు మాత్రమే భారతదేశీయ ఆవు పాలు. అవి మాత్రమే పంచగవ్యములు లేదా పంచామృతములు అని పిలువబడతాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ, ఈ 5ంటిని వేదం ఏం చెప్పింది అంటే అమృతములు అని చెప్పిందండి. మరి మూత్రము పేడ పక్కకు పెడితే మిగిలినటువంటి పెరుగు కానీ నెయ్యి కానీ దేని నుండి వస్తే? పాల ద్వారానే మనం తీయాలి. కాబట్టి 5 రకాలైన అమృతాలలో 3 రకాలైనటువంటి అమృతాలు పాలలోనే నిక్షిప్తమై ఉన్నట్టు కదా. మరి అలాగే వేదాంగాలను కూడా దేంతో పోల్చారు? గోమాతలతో పోల్చారు ఈ శ్లోకంలో. అలాంటి గోవుల నుండి తీయబడినటువంటి పాలు అమృతమని చెప్తున్నారు. ఎవరికి ఇస్తున్నాడు కృష్ణ భగవానుడు ఈ పాలని అంటే గీత, భగవద్గీత అనేటటువంటిదే ఈ పాలు అని చెప్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? మనకే. అండి కృష్ణుడికి తెలియదనా, అర్జునుడికి తెలియదానండి? ఇదంతా స్వామి యొక్క లీల అంతే.
మనకి భగవద్గీత చెప్పటానికి కావాలని అర్జునుడిని పదే 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 అడిగిపిస్తూ, ఆయన తలుచుకుంటే ఆయనేమనుకుంటాడు, మనమది మాట్లాడదాం, మనమేమనుకుంటాం, ఆయన తలుచుకుంటే ఇక ఆయనకు పని పాట అన్నీ మానేసి ఊరికే పొదస్మానం మనతో మాటలు మాట్లాడించడం అని అనుకోకండి కదండి. కాబట్టి అటువంటి ఒక దివ్యమైనటువంటి భావనను, సంకల్పాన్ని పరమాత్మ చేసి అర్జునునితోటి అడిగిస్తూ మనకి ఈ వేద సారాంశాన్ని అయినటువంటి భగవద్గీతని అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ. ప్రియ భగవద్బంధువులారా, ఈ 11వ శ్లోకం మనం చెప్పుకున్నాం 2వ అధ్యాయంలో. పరమ ఉత్కృష్టమైనటువంటిది, బీజతుల్యమైనటువంటిది. మొత్తం భగవద్గీత మహావృక్షమైతే ఈ శ్లోకం బీజం. ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు, అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అర్జున, ఎవరైనా సరే పండితులు ఇలాంటి పని మాత్రం చెయ్యరు. పండితులు అంటే విజ్ఞులు, మేధావులు, జ్ఞానము కలిగినటువంటి వారు అని అర్థం. హే అర్జున, పండితులు నీవు చేసినట్టుగా చెయ్యరు. నాను శోచంతి, ఇలా శోకించరు. మహనీయులకు సామాన్యులకి ఒకటే తేడా అండి. మనిషన్న ప్రతివాడికి కష్టాలు ఉంటాయి. మనిషి అన్నాక కష్టాలు లేకుండా ఎలా ఉంటాయండి? ముక్కంటూ ఉన్నాక జలుబంటూ ఉంటుంది అన్నట్లుగా మనిషి జన్మమంటూ ఉన్నాక కష్టాలంటూ ఉంటాయి. సామాన్యుడికి ఉంటాయి కష్టాలు, మహనీయుడికి ఉంటాయి కష్టాలు. తనకు కష్టం వచ్చిందో బాబో అని నిరంతరం తాను ఏడుస్తూ ఆ ఏడుపులందరికీ చెప్పుకుంటూ రోదిస్తూ శోకిస్తూ జీవితం అంతా ఏడుపు మొహం పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు సామాన్యుడు. తనకొచ్చిన కష్టాన్ని తాను దిగమింగుకొని సహనంతో ఓర్పుతోటి ఆత్మను భగవదర్పణం చేసి ఇతరుల యొక్క కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు మహనీయుడు. అంతే తేడా. మహనీయులకు కూడా అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన వ్యాధులు ఉంటాయి, అనేక రకాల కష్టాలు ఉంటాయి. అందులో ఏం సందేహం లేదు. ఎవరండి కష్టాలు లేకుండా ఉండేది? వివేకానందుల వారికి ఎన్ని రకాలైన వ్యాధులు ఉండేవండి? ఆయన యొక్క శరీరాన్ని ఆశ్రయించుకొని అనేకమైన భయంకరమైన వ్యాధులు, భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళేటటువంటి ఆ ఓడ ప్రయాణపు మార్గంలోనే ఆ సముద్రపు ఆ వాతావరణం వారి దేహానికి సరిపడక, సరి అయిన ఆహారం లభించక వారి శరీరం అనేకమైన రోగములకు నిలయంగా మారిపోయింది. వారు శరీరం గురించి ధ్యాస పెట్టక ఇలాగ అనేక కారణాల వల్ల వారి శరీరం అంతా కూడా రోగగ్రస్తమైంది. మరి వారి శరీరం రోగగ్రస్తమైంది కదా అని హాస్పిటళ్ళ చుట్టూ తిరుక్కుంటూ ఏడ్చుకుంటూ ఇన్సూరెన్సులు చేయించుకుంటూ కాలాన్ని గడవలా వివేకానందుల వారు. జాతిని, యువతని కూడా ఉద్దేశించి తట్టి లేపారు, జాగృతం చేశారు. అందుకే వారు మహనీయులు. తమ శారీరక అవసరాలని, తమ శరీరాన్ని, దానికి ఉండేటటువంటి బాధలను, సంతోషాలను లక్ష్య పెట్టకుండా సమాజ హితము కోసం, దేశ హితము కోసం త్యాగార్పణ చేసేటటువంటి వారే మహనీయులు. ప్రియ భగవద్బంధువులారా, ఎంత ప్రధానమైనటువంటిది ఈ శ్లోకం చూడండి. భగవానుడు నోరు విప్పి మొదటగా మాట్లాడేటటువంటి పదం ఇది. అశోచ్యాన్, శోకించతగదు అనే శబ్దంతో ప్రారంభిస్తున్నాడు. ఇప్పటివరకు కృష్ణ భగవానుడు మాట్లాడలేదండి, ఇప్పుడే మాట్లాడాడు ఉపదేశానికి. అశోచ్యాన్, శోకించతగదు అనే పదంతో ప్రారంభించాడు. అలాగే చివరి భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని చివరి శ్లోకం ఏమిటండి? మనందరికీ వచ్చిందే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఏడవద్దు. మా శుచః అంటే నువ్వు ఏడవద్దు. ఇది భగవద్గీతలోని చివరి శ్లోకంలోని చివరి పదం.
ఇప్పుడు మనం చెప్పుకునే శ్లోకం భగవద్గీతలో భగవానుడు నోరు తెరిచి ఉపదేశాన్ని ప్రారంభించినటువంటి మొదటి శ్లోకంలోని మొదటి పదం. మొదటి పదం అశోచ్యాన్, చివరి పదం భగవద్గీతలో మా శుచః. అంటే మొదలు చివరు చూస్తే భగవానుడి యొక్క మనోగతం అర్థమవుతుంది మనకి. ఉన్న చిన్న జీవితాన్ని ఏడ్చుకుంటూ బతకకురా అని చెప్తున్నాడు భగవానుడు. ఏడో మాకురా నువ్వని చెప్తున్నాడు, అంతే, ఇంకేం లేదండి. ఇదే భగవద్గీత, ఇదే మానవ జీవితం. ఇలా పండించుకున్నాము మన జీవితాన్ని అంటే మనం అన్నింటినీ గెలిచినట్లే లెక్క, అన్ని వేదాలు చదివేసినట్లే లెక్క. ఊరికే చదవటం ఏం లాభం అండి, దాన్ని ఆచరించాలి కానీ. కాబట్టి నిరంతరం చక్కగా లక్ష్మీదేవిలా నారాయణుడిలా నవ్వుకుంటూ మానవ జీవితాన్ని మనం దాటాలి తప్ప నిరంతరం కుట్రలు కుతంత్రాలు పాడు మాటలు పాడు ఆలోచనలతోటి ఉన్నటువంటి మానవ జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దు. ఇంకా ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకం కాబట్టి మళ్ళీ తిరిగి ఈ శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుందాం. ప్రియ భగవద్బంధువులారా, సనాతన భారతీయ సంప్రదాయంలో చాలా చిన్న ఆచరణే కానీ మనందరి యొక్క నిర్లక్ష్యానికి గురవుతుంది శ్రద్ధాలోపం చేత. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఇది ఒక ఆయువు పట్టు లాంటి ఒక ఆచారం. అదేమిటి అంటే స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్ని వేళల్లో కూడా చక్కగా నుదుటన కుంకుమ ధారణ చెయ్యాలి. ఈ విశ్వమంతటికీ కూడా ప్రతీక మన మానవ దేహం అయితే, విశ్వానికి ఎలాగైతే తూర్పు పడమర ఉత్తర దక్షిణం అనేటువంటి 4 దిక్కులు ఉంటాయో, ఈ మానవ దేహానికి కూడా, ఈ మానవుడి యొక్క ఈ పూర్తి శరీరానికి కూడా 4 దిక్కులు కూడా ఉన్నాయి. ఇది ఒక విశ్వముతోటి సమానం అన్నమాట. అందులో సర్వ ఉత్కృష్టమైనటువంటి అతి పవిత్రమైనటువంటి దేవప్రాచి అని పేరు కలిగినటువంటి తూర్పు దిక్కే మన నుదురు భాగం. ఇది తూర్పు. దీని తర్వాత మన పాదాలు దక్షిణం వైపు, వీపు పశ్చిమం, అలాగే ఈ సహస్రార చక్రం స్థానం ఉత్తర స్థానం. ఇది అన్నిటికంటే హిమాలయాలలాగా సర్వోత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేది. దక్షిణము దిక్కు పెద్దగా శుభకార్యాలకి శుభ అవసరాలకి కూడా మనం శ్రేయస్సుగా భావించాం. అలాంటిది పాదములు. వెనక వైపు పశ్చిమం. ఇది తూర్పు. తూర్పు అనగానే సూర్యభగవానుడు ఎలా జ్ఞాపకం వస్తాడో, మానవుని యొక్క దేహంలో కూడా నుదుటన తిలకము లేదా కుంకుమ లేదా విభూతి లేదా చందనము అంటే ఉదయించేటటువంటి సూర్యుడికి సమానము అన్నమాట. కాబట్టి బంధువులారా, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఉదయం కేవలం పూజ చేసుకునేటప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకోకుండా కాకుండా కుల మత జాతి లింగ ప్రాంత భేదాలను మరిచిపోయి, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, ఏ సంస్కృతి కలిగినటువంటి వాతావరణంలో మనం ఉన్నప్పటికీ కూడా మన సంస్కృతిని మనం విడనాడకూడదు. అందుకే నిరంతరం కూడా కనిపించే విధంగా చక్కగా కుంకుమను ధరించి ఉండాలి. అంతేకాకుండా భారతీయ సంప్రదాయంలో చాలా ప్రధానమైనటువంటిది తులసి సేవనం. ప్రతి ఇంటిలో కూడా ఒక తులసి మొక్క తప్పనిసరిగా ఉండాలి. తులసి పూజ జరగాలి. తులసి దళాన్ని రోజుకొక్క దళాన్నైనా భగవానుడికి సమర్పించి మనం నోటిలోకి స్వీకరించాలి. ఇలా చెయ్యకపోతే అదేం భారతీయులం మనం? కాబట్టి భారతీయ ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా నేను వైదిక ధర్మాన్ని పాటిస్తాను, నేను భారతీయ ధర్మాన్ని పాటిస్తాను అనేటటువంటి విశ్వాసం ప్రేమ కలిగిన వారు తప్పనిసరిగా వీటిని ఆచరించాలి. ఇవి కాకుండా మనం చేసే పుణ్యకార్యాలు ఏమీ లేవు. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తైతే భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ మనందరి యొక్క బాధ్యతగా మనం గుర్తెరగాలి. దేశీయ గోవుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. శ్రీ సేవా ఫౌండేషన్ మా ఆధ్వర్యంలో కబేళాలకు తరలించబడేటటువంటి గోవులు 450 పైగా గోమాతలన్నీ కూడా మా సంరక్షణలో ఉన్నాయి. మీరెవరైనా కూడా గోదానము లేదా గోగ్రాసము వంటి తదితర గోసేవా కార్యక్రమాలలో పాల్గొవాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. జై శ్రీకృష్ణ.